అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం లంకల గన్నవరం నుంచి వాడ్రేవుపల్లి వరకు ఎన్డీఏ కూటమి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తాను గెలిస్తే ప్రజల సమస్యలకు ఒక ఔషధాన్ని అవుతానని ఆయన అన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉంటానని ఆయన తెలిపారు. ప్రచారంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు, రాష్ట్ర కిసాన్ సంఘ అధ్యక్షులు నల్లా పవన్ కుమార్ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణను, ఎంపీ అభ్యర్థి హరీష్ కుమార్ను గెలిపించాలని ఆయన కోరారు. లంకల గన్నవరం వ్యవసాయాలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు చూపించినటువంటి అభిమానానికి నేను యజ్ఞమై మీకు నా పాదాభివందనం చేస్తున్నా. థ్యాంక్ యూ. యజ్ఞమై మీకు నా పాదాభివందనం చేస్తున్నా. థ్యాంక్ యూ. బైకులందరూ ఎవరికి రావాలి? బండి ఎందుకు రావాలి? బైకులు కుర్రాళ్ళందరూ ఎవరికి రావాలి? ఈ యొక్క అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఏదైతే గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒక దుర్మార్గమైన పాలన, రాక్షస పాలన రాజ్యమేలింది, అన్ని వర్గాల ప్రజలను మోసం చేయడం జరిగింది. ఏదైతే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని చెప్పి 5 సంవత్సరాల్లో 21 సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా యువతను మోసం చేశారు. మహిళలు అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరుగుబడి 5 సంవత్సరాల్లో మహిళల మీద అనేక మంది మహిళలు కూడా మిస్ అవడం జరిగింది. అంతేకాకుండా యువకులను మోసం చేశారు, మహిళలు మోసం చేశారు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ 50% సబ్సిడీ మీద వ్యవసాయ పనిముట్లు రుణాలు ఇస్తుంటే అట్లన్నీ కూడా ఈ రాష్ట్రంలో అమలు చేయలేదు. డ్రిప్ ఇరిగేషన్ అమలు చేయలేదు. అదేవిధంగా రైతులు మోసం చేశారు. ప్రతి వర్గాన్ని కూడా మోసం చేయడం జరిగింది. ఎస్సీ కార్పొరేషన్ నిధులు దారి మళ్లించారు, బీసీ కార్పొరేషన్ నిధులు దారి మళ్లించారు, కాపు కార్పొరేషన్ అయితే పూర్తిగా ఎత్తేసారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు. ఏదైతే రానున్న ప్రభుత్వం ఎన్డీఏ కూటమి చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం తథ్యం. ఏదైతే మేనిఫెస్టోలో అనేక రకాల బెనిఫిట్లు, దివ్యాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం, అదేవిధంగా వృద్ధులకు 4,000 పెన్షన్ ఇవ్వడం, ఇంటికి ఒక బిడ్డ కాదు 3, 4 ఉన్నా సరే ప్రతి బిడ్డకి కూడా విద్యా